నేను లోగోస్ చర్చ్కి రావడం మొదలుపెట్టి లాస్ట్ మార్చ్ నుంచి నేను క్రమంగా లోగోస్ చర్చ్కి వస్తున్నాను. అంతకుముందు 2018 నుంచి ఐఎఫ్జేలో పార్ట్గా పరిచర్యలో కానీ బలపడ్డం విషయంలో కానీ అన్న వాక్యం ద్వారా రక్షణ పొందుకున్న తర్వాత నేను ఎక్కడున్నప్పటికీ ఫాలోఅప్ విషయంలో ఆత్మీయంగా ఎలా ఉన్నామనే బ్రదర్ అనే విషయంలో కానీ ఎప్పుడు ఫాలోఅప్ చేస్తూ మాట్లాడుతూనే ఉండేవాళ్ళు. ఏప్రిల్ 1 నుంచి మరి కంటిన్యూగా మరి లోగోస్ చర్చ్కి రావడానికి దేవుడు కృప చూపించాడు. మరి లోగోస్ చర్చ్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాక్యంలో ఉన్న మాధుర్యము, దేవుడు మమ్మల్ని పర్సనల్గా నన్ను సండే వర్షిప్లో కానీ బుధవారము జరిగే బైబిల్ స్టడీలో కానీ కాటేజ్ ప్రేయర్స్లో కానీ ఎక్కడైనా సరే ఆ వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించే కృప దేవుడు కలిగించాడు అనమాట. ఈ 1 year నుంచి అనేకమైన విషయాలు బైబిల్ ద్వారా బైబిల్లో ఉన్న మాధుర్యము తెలుసుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మరి బ్రదర్ జాన్ విజయ్ కుమార్ అన్న కూడా నేను ఖచ్చితంగా అక్కడ రాజ్యం వస్తుంది, అక్కడ మిమ్మల్ని నిలబెట్టబోతున్నాను, సంఘాన్ని నిలబెట్టినప్పుడు ఖచ్చితంగా ఒక మంచి క్వాలిటీస్తో నిలబెట్టాలని ఒక ధ్యేయంతో ఈ లోగోస్ చర్చ్ సిద్ధాంతం నడుస్తుంది. ఈ గొప్ప ధన్యత ఈ లోగోస్ చర్చ్ ద్వారా నాకు, మా కుటుంబానికి మరి కలుగజేసిన దేవాదేవునికి వాక్యంలో ఉన్న మర్మాలు నిజంగా తెలుసుకొని సంతోషించి మమ్మల్ని మేము కరెక్ట్ చేసుకొని నిజమైన క్రీస్తు ప్రేమను అనుభవించే భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చినందుకు దేవాదేవునికి కృతజ్ఞతలు.